టీఎఫ్ఐలో మన తెలుగు హీరోస్లో ఏ క్యారెక్టర్ ఎవరికి సెట్ అయిద్దో మీరు చెప్పాలి. ఓకే, హల్క్ క్యారెక్టర్ ఎవరికి ఇస్తారన్న? హల్క్ 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 ఐ థింక్ రానా ఓన్లీ. ఓకే, ఐరన్ మ్యాన్ అన్న? ఐరన్ మ్యాన్ రామ్ చరణ్. ఓకే, కెప్టెన్ అమెరికా? కెప్టెన్ అమెరికా కెన్ బి ఎన్టీఆర్. బ్లాక్ ప్యాంథర్? స్కిప్ అన్న. స్కిప్, బ్లాక్ ప్యాంథర్ స్కిప్. స్పైడర్ మ్యాన్ అన్న? స్పైడర్ మ్యాన్ అల్లు అర్జున్. థోర్ అన్న? థార్ ప్రభాస్. ఎస్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డాక్టర్ స్ట్రేంజ్ అన్న? డాక్టర్ స్ట్రేంజా? డాక్టర్ స్ట్రేంజ్ బాలే. ఎస్. థానోస్ అన్న? థానోస్. కీడా కూడా తరుణ్ భాస్కర్ గారితో చేశారు కదా, సో లైక్ ఇప్పుడు సేమ్ అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన విశ్వశాంత్ గారు చేస్తున్నారు కదా, వీళ్ళతోనే చేస్తారా లేదంటే వేరే లైక్ టైప్ మూవీస్ ఆర్ న్యూ ఏజ్ వాళ్ళతోనే చేస్తారా ఏంటి? ఇక్కడ ఎవరు నన్ను కాస్ట్ చేస్తే నేను చేస్తాను, కానీ వీళ్ళతో పనిచేయడం నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే వీళ్ళే అందరూ ఒక టైప్గా ఉంటారు, రాస్తారు కూడా, డైరెక్ట్ కూడా చేస్తారు, యాక్టింగ్ కూడా చేస్తారు. వాళ్ళ సినిమా అండర్స్టాండింగ్ చాలా నాకు నచ్చుతుంది. అందరితో పాటు చేస్తాను, కానీ వీళ్ళతో పాటు చేయడం నాకు ఎక్కువ ఇష్టం. మెయిన్ యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? మెయిన్ ఇక్కడి నుంచి వస్తుంది అంటున్నారా? నా ఆఫర్స్ అంటుంది. ఆఫర్స్ రాకపోయినా నేను వస్తాను. సార్ నీతో పాటు పని చేయాలని నేనే వస్తాను, వీళ్ళే ఆఫర్ చేయడం అవసరం లేదు. రైట్. జనతా గ్యారేజ్ సినిమా, ఈ సినిమాకి ఒక లింక్ ఉంది, గ్యారేజ్. అలాగే నేను ఇంకో లింక్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందులో ఎన్టీఆర్ అన్న మీకు ముంబై కావాలా హైదరాబాద్ కావాలా అంటే నేను హైదరాబాద్లోనే ఉంటా అన్నారు. అలాగే మీకు మీనాక్షి మ్యామ్ కావాలా శ్రద్ధ మ్యామ్ కావాలా అంటే ఒకటే, ఓన్లీ ఒకటే. రెండు కావాలి. రెండు అట్లా ఒప్పుకోం సార్. ఇదిగో ఎన్టీఆర్ అని ఓన్లీ హైదరాబాద్ చూస్ చేసుకున్నారు. రెండు కావాలి నాకు. లేదు, అది ఉండాలి, దాంతో పాటు